ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి. పూజాది కాలంలో పూజలు లేదా హోమ యజ్ఞాది కర్మలలో ఈ వారం పాల్గొనేటట్టుగా ఉంటాయి. దూర ప్రయాణాలు లేదా యాత్రలు జరిగేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. కొన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు మీకు ఉంటాయి. అవివాహితులకు కొంత మేరకు శుభ సూచనలు జరుగుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి అలానే వ్యాపారస్తులకు మంచి శుభ సూచనలు అని చెప్పడమైనది. కొంత మేరకు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మాత్రం తప్పించుకోలేరు. అన్ని వ్యవహారాల లోపల మీరు చేసేటువంటి పనుల లోపల అన్నిట్లలో సక్సెస్ అవుతారు. కాకపోతే చిన్న అనారోగ్య బాధలు తప్ప. ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతాయని చెప్పడమైనది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు మీరు అనుకున్న పనులు చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఆ కొత్త ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. దాంతో కొత్త వ్యవహారాలు, నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయాలు, కొంత పెద్ద వ్యక్తులతో, రాజకీయ పరంగా ఉన్న వారితో లేదా గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వార్తా పత్రికల్లోని ఒక ముఖ్య వార్తగా మీరు అయ్యేటట్టుగా వారం కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితులకు కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు శుభ సూచనలు వింటారు. అట్లానే సంతానం కొరకు చూసేవారికి కూడా సత్సంతానాన్ని లేదా శుభవార్తలు వింటారు. వీసా లాంటి కొరకు ప్రయత్నించే వారికి తప్పనిగా లాభసాటిగా ఉంటుంది. కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమైతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా సుందరకాండ పారాయణము, హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చేసిన కొంత మేరకు ఉపశమనాన్ని పొంది లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. రవి బుద్ధులు మంచి యోగకారకులైనారు. కనుక మీరు ప్రతి చేసేటువంటి వ్యవహారాలు, చేసేటువంటి పనులలో లాభసాటిగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చేసేటువంటి పనుల లోపల
చేసి మీరు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఐవాయితలకు కొంత మేరకు శుభ సూచనలు ఉంటాయి. పిల్లలకు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానం, సీట్లు సంపాదిస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో నిరుద్యోగులకు లాభసాటిగా ఉంటాయి. శుక్రుడు పంచమ స్థానం ఉన్నాడు. లాభం, మంచి సుఖమైనటువంటి భోజనం, టైం ప్రకారంగా మీకు లభ్యం కావడం, ఇటువంటివి లాభసాటిగా అనుకూలిస్తాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీకు ఎక్కడైతే కోరుకుంటారో, ఏ స్థలం మార్పిడి కోరుకుంటారో ఆ స్థలానికి మీకు ట్రాన్స్ఫర్స్ కావడం, లేదా ఆ స్థలం దొరకడం, ఆ ప్లేస్ రావడం మీకు లాభసాటిగా అనుకూలంగా మలుచుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తుల యోగం ఉంది. స్థిరాస్తుల కొరకు ప్రయత్నం చేయండి. కొంత మేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి, ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. మనసు చాలా సంతోషంగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పడమేది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మీరు చేసేటువంటి పనులలో కొంత లోపంగా చేసే అవకాశం ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని మనసు కొంచెం నిమగ్నంగా చేసి కాన్సన్ట్రేషన్గా చేస్తే కొంత మీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొంత చికాకుగా ఏర్పడతాయి. చేసేటువంటి పనుల లోపల మీరు కొంత కాన్సన్ట్రేషన్గా లేకపోవడం చేత కొన్ని పనులు చికాకులు ఉండి పై అధికారులతో